నేను ఈరోజు ఒక న్యూస్ చదివాను భయ్య. దాంట్లో ఏముందంటే హనుమకొండలో ఒక ఇంటర్ చదివే అమ్మాయి తను ఏదో ఇంటర్లో సంథింగ్ ఏదో గ్రూప్ తీసుకుంది. అయితే ఆ గ్రూప్లో తనకి అర్థం కావట్లేదు అనమాట. అంటే కొంచెం కష్టంగా ఉందన్నమాట. ఏం చదువుతున్నానో కూడా తనకి అర్థం కావట్లా. మరి ఈ అర్థం కాని చదువు నేను చదవలేకపోతున్నాను అని చెప్పేసి తను ఒక సూసైడ్ లెటర్ రాసి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే మరి ఆ లెటర్లో ఏం రాసిందో తెలుసా? నేను ఈ చదువు నాకు అర్థం కావట్లేదు, ఇంటర్ ముందు ఏ గ్రూప్ తీసుకోవాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. మరి రేపు తనకు ఒక చెల్లి ఉంది. సో ఆ చెల్లికైనా సరే రేపు ఇంటర్ చదివేటప్పుడు ఏ గ్రూప్ తీసుకోవాలనేది చుట్టూ ఒక 10 మందిని అడిగి మరీ ఆ గ్రూప్ ఇప్పించండి. సో నేనైతే చనిపోతున్నాను, ఇంకా నాకు ఏం చెప్పాలో అది కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి తను సూసైడ్ లెటర్ రాసి చనిపోయింది. మరి ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ సమాజం ఎటు వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు భయ్య. అంటే ఒక చదువు అర్థం కావట్లేదని చనిపోయేది ఏందో కూడా అర్థం కాని సిచ్యువేషన్. ఇప్పుడు చదువు రాకపోతే మనం బతకలేమా? ఇప్పుడు చదువు నుంచే తిండి దొరుకుతుందా మనకి? కాదు కదా. మనం పొలం పని చేసుకుని అయినా బతకొచ్చు కదా. లేదు పొలం పని అంటే ఇంకా దారుణంగా ఉంటుంది, కష్టం ఎక్కువ ఉంటుంది అనుకున్నావు అనుకో, ఒక చిన్నపాటి బిజినెస్ పెట్టుకో. చిన్నపాటి బిజినెస్ పెడితే ఏంది, జస్ట్ మెయింటెనెన్స్ చేయడం వస్తే చాలు కదా. జస్ట్ మెయింటెనెన్స్ చేసి ఒక 10 మంది చేత పని చేయించగలిగితే చాలు కదా. దీనికి చనిపోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు నువ్వు చదువుకున్నావు అనుకో, నీకు ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కంపెనీలో ఉద్యోగం వచ్చింది అనుకోండి, వాడు కూడా నీకు శాలరీ ఇస్తూ ఉంటాడు, నెల నెల ఇంత వేస్తాడు నీకు, వాడు అంత తీసుకొని నీకు ఇంత వేస్తాడు. సో అంటే ఇంత కోసం నువ్వు సూసైడ్లు చేసుకుంటున్నావు, అదే కదా దాని మీనింగ్. అంటే నువ్వు పెద్ద కొండ గురించి ఆలోచించట్లేదు కాబట్టే, ఈ చిన్న కొండ గురించి ఆలోచిస్తున్నావు కాబట్టే నువ్వు ఇటువంటి సూసైడ్లకి దిగుతున్నావు. అలా కాకుండా అరే నాకు ఈ చదువులు వద్దురా, నేను ఎంత చదువుకున్నానో నాకు ఒక నాలెడ్జ్ వచ్చేంత వరకు, అంటే నీకు ఒక బిజినెస్ పెట్టామనుకో, నీకు జస్ట్ లెక్కలు వస్తే చాలు, నిన్ను ఎవడు మోసం చేయనీయకుండా వాడికి నువ్వెంత ఇవ్వాలా, నీకు వాడు ఎంత ఇవ్వాలా అనే లెక్కలు చూస్తే చాలు. దాని తర్వాత నీకు ఏదైనా ఒక లెటర్ వచ్చింది, వాడు ఏదో చెప్పాలనుకున్నాడు ఫోన్లో కానీ లేదంటే ఒక మెసేజ్ రూపంలో కానీ ఏదో చెప్పాలనుకున్నాడు, అది చదవటం నీకు వస్తే చాలు. ఇంకా చదువు రాదా? మనకి ఇప్పుడు గూగుల్ ఉంది, గూగుల్లో ట్రాన్స్లేటర్ కొడితే అయిపోయా. అది తెలుగులో ఇంగ్లీష్లో ఉంది కూడా తెలుగులో మారిద్ది, హిందీలో ఉంది కూడా తెలుగులో మారిద్ది. నీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ నువ్వు చదువుకోవచ్చు. ఇంకా ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా నువ్వు చదువు అర్థం కావట్లేదని సూసైడ్లు చేసుకోవడం, మార్కులు ఎక్కువ రాలేదని సూసైడ్లు చేసుకోవడం, ఫెయిల్ అయ్యాలని చెప్పేసి సూసైడ్లు చేసుకోవడం, ఇంత ఇమ్మెచ్యూర్ కండిషన్లో ఇంకా సొసైటీ ఉందంటేనే కొంచెం బాధగా ఉంది.